డీటెయిల్ చూస్తే విశాఖలోని కాస్మిక్ పబ్ డ్రగ్స్ కేసులో ఒక్కో లింక్ బయటపడుతోంది. అయితే కొంతమంది నాయకుల అండదండలతో దర్యాప్తు ట్రాక్ తప్పుపడుతోంది. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న కాస్మిక్ పబ్లో ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్లు చెక్ చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మొన్న ఎవరెవరితో కాస్మిక్ పబ్కు వెళ్లాడనే దానిపై పోలీసులు ఆరా తీయకపోవడం పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కాస్మిక్ పబ్లో డ్రగ్స్ ఉపయోగించారా లేదా అని కూడా పోలీసులు చెక్ చేయకపోవడంతో విచారణ తప్పుదో పడుతోంది. అయితే గతంలో కూడా కాస్మిక్ పబ్పై అనేక కేసులు ఉండగా ఏడాది క్రితం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో పలు కాస్మిక్ పబ్ యాజమాన్యానికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ రాజకీయ నేతలతో ఉన్న లింకులతో కాస్మిక్ పబ్ యాజమాన్యం తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ రవి, ఏదైతే మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం జరిగి నెల రోజులైనా గడవక ముందే విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా మాదక ద్రవ్యాలు లభ్యమవడం అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తితో పాటు ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు, మొన్న అనే వ్యక్తితో పాటు ఒక వైద్యుడు, ఇందులో కూడా కృష్ణ చైతన్య అనేటటువంటి వైద్యుడు కూడా ఉన్నట్లుగా ఆ పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పటికే వీరు ముగ్గురు కూడా అదుపులోకి తీసుకొని కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును అయితే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఇటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఎక్కువగా ఈ డ్రగ్స్ లభ్యం కావడంతో ఒక్కసారిగా విశాఖ నగరం అంతా కూడా ఉలిక్కిపడినటువంటి ఘటన అయితే ఉత్పన్నమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఆ గంజాయి కానీ లేదా దానికి సంబంధించిన ఏదైతే ఆ మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా కూడా విశాఖ సిపి ముందుకు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కూడా మాదక ద్రవ్యాలు లభ్యం కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మొన్న అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్లో మనం ప్రస్తుతం మన వెనకాతలో ఉన్నటువంటి ఏదైతే కాస్మిక్ హౌస్ అనేటటువంటి క్లబ్ ఏదైతే ఉందో ఈ కాస్మిక్ హౌస్కి ఎక్కువ శాతం కూడా మొన్న ఈ ప్రాంతంలోకి వచ్చినట్టుగా కూడా పోలీసులకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఆయన అయితే ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా పూర్తిగా కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కేసులో ఇటు విశాఖ 3 టౌన్ పోలీసులు కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేయట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాస్మిక్ హౌస్కి సంబంధించి గతంలో కూడా పలు కేసులు కూడా ఇక్కడైతే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు కూడా లోతైనటువంటి దర్యాప్తు అయితే కొనసాగించి గతంలోనే దీనికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ లేదా దీనికి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా పూర్తిగా వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ దీని యాజమాన్యం కూడా అదంతా కూడా పెడచెవును పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ రాజకీయ నాయకుల అండదండలతో ఏదైతే కాస్మిక్ హౌస్కి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో కేసులన్నీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాస్మిక్ హౌస్కి సంబంధించి కానీ లేదా డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి మొన్న ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఆధారం ఏదైతే ఉందో దాని ఆధారంగా కూడా పోలీసులు అయితే కేసును దర్యాప్తు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అటువైపు కన్నెత్తి చూడలేదంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే దీని వెనక అయితే బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల అండదండలతోనే ఈ కాస్మిక్ హౌస్ పైన రైడ్ చేయట్లేదంటూ కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ డ్రగ్స్ నిర్మూలన ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి కొంతమంది నాయకుల ఏదైతే ఇలాంటి వ్యక్తులకి అండదండలతో ఉండడంతో ఆ దర్యాప్తు అయితే కొంచెం స్లోగానే మారింది, నత్తనడగ్గానే సాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే విశాఖలో పట్టుబడినటువంటి ఆ డ్రగ్స్ ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ లేదా స్విట్జర్లాండ్ లేదా సౌత్ ఆఫ్రికా ఇటువంటి ప్రదేశాల్లో లభించేటటువంటి ఆ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో హెరాయిన్, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు నేరుగా విశాఖ నగరానికి దిగుమతి కావడం అనేది చాలా గగుర్పరిచేటటువంటి పరిణామాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైనా పెద్ద నగరాలు ముంబై, ఢిల్లీ వంటి కేంద్రాల్లో ఉండాల్సినటువంటి ఏదైతే అక్కడ లభ్యమయ్యేటటువంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇటు విశాఖకు రావడం, విశాఖకు కూడా అదైతే పాకడంతో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే విశాఖ ఆంధ్రాస్ యూనివర్సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి అలాగే రాజ్భవన్కి కూతవేటు దూరంలో ఉందంటే ఏదైతే కాస్మిక్ హౌస్ అనేటటువంటిది ఏదైతే క్లబ్ ఉందో ఈ క్లబ్కే ఎక్కువ శాతం మొన్న వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడ నుంచే ఆయన డ్రగ్స్ వ్యాపారం నిర్వహించడంలో కూడా పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు పోలీసులు సేకరించాల్సి ఉన్నప్పటికీ ముఖ్యంగా అసలు ఈ ప్రాంతానికి ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడని దానిపైన అయితే దర్యాప్తు అయితే కొనసాగించాల్సి ఉన్నప్పటికీ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అలాగే దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కూడా పూర్తిగా కూడా పోలీసులు విఫలమైనట్లుగా తెలుస్తుంది. అయితే దీని వెనకాతలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలు హస్తం
కావడంతోనే ఇదైతే కూడా పూర్తిగా ఆ దర్యాప్తు అయితే చాలా స్లోగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది కూడా దీని వెనకాతల ఉండేటట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, డ్రగ్స్ వ్యవహారంలో మరికొంతమంది బడాబాదుల వ్యాపారం పూర్తికి సంబంధించి వారి డేటా కూడా బయటకు వచ్చేటటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే భయపడినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపి పైన కూడా లేదా విశాఖ పోలీసుల పైన ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పటికీ గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటినీ కూడా విశాఖ పోలీసులు పూర్తిగా కూడా మననం చేసుకోవాలి. ఏదైతే ఈ డ్రగ్స్ రాకెట్స్లో పట్టుబడినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేదా దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా వారిని అదుపులోకి తీసుకుని ఏదైతే ఇటువంటి కేసుల్లో పట్టుబడేటటువంటి ఆ వ్యక్తులు కానీ లేదా వారు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేసి దర్యాప్తు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏదైతే విశాఖలో పట్టుబడినటువంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాలతో పాటు ముగ్గురు వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి విశాఖ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది కూడా దీని వెనకాతలో ఉన్నారో కూడా విశాఖ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే గుట్టుగా సాగుతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏదైతే ఈ కాస్మిక్ హౌస్కి ఎక్కువగా కూడా ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ప్రధాన నిందితుడిగా వచ్చినట్లు తెలుస్తుంది. అసలు ఇక్కడికి రావడానికి ఇక్కడతో ఈ క్లబ్కి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏంటనే దానిపైన కూడా పూర్తిగా అయితే పోలీసులు దర్యాప్తు కొనసాగించాల్సింది. పోలీసులు కూడా ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఆ వ్యవహారం ఏదైతే ఉందో మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా దృష్టి సారించాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కడెక్కడైతే వీరికి అనుమానాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా దర్యాప్తు అయితే కొనసాగించాలంటూ విశాఖ వాసులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.